హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో కొంతమంది అడిగారు, మీరు ఎందుకని ఇన్ని రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అని చెప్పేసి. సో రీజన్స్ అయితే చాలా ఉన్నాయండి. నేను మీకు అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, షూర్గా షేర్ చేస్తాను. నేను కొన్ని డెసిషన్స్ అయితే తీసుకున్నాను, లైక్ ఫ్యూచర్ గురించి, అంటే పర్సనల్ లైఫ్ గురించి, అలాగే ఛానల్ గురించి కూడా. సో అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను తప్పనిసరిగా. ఈ వీడియోలో నేను షేర్ చేయట్లేదు, కానీ నెక్స్ట్ వీడియోలో షూర్గా షేర్ చేస్తాను. సో ఇక్కడ నేను వచ్చేసి మీకు బర్త్డే డ్రెస్ చూపించాను కదా అండి. ఆ పాపకి నాకు మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ నేనే డిజైన్ చేసి నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను మీకు శారీని ఎలా తీసుకోవాలి పిల్లలకి, అంటే మదర్కి డాటర్కి స్టిచ్ చేయాలంటే ఒక శారీని మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో మీ పిల్లలు కనుక 3 to 4 years అనుకోండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా శారీలో ఒక ఎండ్ నుంచి ఒక 1 మీటర్ క్లాత్ అనేది తీసుకోండి. ఒక 1 మీటర్ క్లాత్ తీసుకుంటే మీకు అది పొడవు సరిపోతుంది అనమాట. 3 years అంటే 4 years పిల్లల వరకు సరిపోతుంది. పొడవు వచ్చేసి వాళ్ళ హైట్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ నాకు పాప ఇప్పుడు 2.5 years కాబట్టి సరిపోతుంది. 1 మీటర్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఈ శారీలో ఒక కట్టు చెంగు దగ్గర ప్లెయిన్ వచ్చిందనమాట. గ్రీన్ కలర్ డిజైన్ లేదు, ఓన్లీ ప్లెయిన్ వచ్చింది. అలాగే బ్లౌజ్ పీస్ కూడా ప్లెయిన్ వచ్చింది. ఆ రెండు సపరేట్గా తీసి పెట్టాను. అవి రెండు కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు పాపకి ఒక 1 మీటర్ కట్ చేశాను. ఇక రిమైనింగ్ ఎంత క్లాత్ ఉందో ఆ క్లాత్ అంతా కూడా అంటే నేను పెట్టేసుకుంటాను అనమాట, నా డ్రెస్కి పెట్టేసుకుంటాను. సో ఇక్కడ మనకి పళ్ళు ఉంది కదండి, ఈ పళ్ళు డిజైన్ ఏదైతే వచ్చిందో సపరేట్ చేసేసాను. సో ఇది నేను వ్లాగ్ షూట్ చేశానండి యాక్చువల్గా. ఇక్కడ ఏంటంటే ఈరోజు ఈవినింగ్ అది నేను కట్ చేశాను అనమాట. సో తర్వాత అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక మొత్తం కూడా వర్షం పడుతూనే ఉంది ఆ రోజంతా కూడా. సో వర్షం పడుతూ ఉంది. ఇంకా నేను ఆ రోజు నైట్కి అయితే నాకు కుదరలేదనమాట కటింగ్ చేయడం. నెక్స్ట్ డే మార్నింగ్ చేశాను. సో ఇది జస్ట్ బర్త్డేకి 1 day బిఫోర్ నేను స్టిచ్ చేసుకున్నానండి. వితిన్ హాఫ్ డేలో అయిపోయిందనమాట. సో ఫుల్గా వర్షం పడుతుంది. ఇక్కడ నేను డిన్నర్కి వచ్చేసి ఇక్కడ దోశ తీసుకున్నాను అనమాట. వర్షం పడుతుంది, వేడి వేడిగా దోశ తీసుకున్నాను. చెప్పాను కదా ఆల్రెడీ నేను కొంచెం ఈవినింగ్ టైం టిఫిన్స్ అలా తీసుకుంటున్నానని. సో అలా ఆ డైట్లోనే ఇది తీసుకున్నాను అనమాట. సో తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇక్కడ కటింగ్ పెట్టేసుకున్నానండి. కటింగ్ నాకు కొంచెం టైం పట్టింది, ఎందుకంటే లాంగ్ డ్రెస్సెస్ నేను కటింగ్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి టైం పట్టింది. సో స్టిచ్చింగ్ అంటే నాకు అలవాటే కాబట్టి పెద్ద టైం తీసుకోలేదన్నమాట. ఒక హాఫ్ డేలో అయిపోయింది ఇద్దరికి కూడా. సో తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ పాప కట్ చేస్తున్నానండి. ఇది లాస్ట్ టైం ఓల్డ్ అంటే బ్లౌజ్ పీస్ అనమాట. ఈ లైనింగ్ వచ్చేసి ఫస్ట్ నేను పై పార్ట్కి కట్ చేస్తున్నాను. ఇక్కడ బాడీకి తీస్తున్నాను. బాడీకి తనకి నెక్ డీప్ వచ్చేసి 3 inches అండి. సో ఇక్కడ మొత్తం 4.5 inches అనమాట. షోల్డర్ వచ్చేసి 4.5 inchలో 2 inches వచ్చేసి నెక్ తీసుకున్నాను. అలాగే షోల్డర్ కోసం 2.5 inch తీసుకున్నాను. మీకు నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ పాపది అయితే నేను క్లియర్గా మీకు మొత్తం చూపించాను. అండ్ పెద్దవాళ్ళది వచ్చేసి ఒక పై పార్ట్ వరకు చూపించలేదన్నమాట. మీకు అర్థమైపోతుంది. ఈసారి ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేశారంటే మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎందుకంటే సో నాకు ఇంకా చాలా శారీస్ ఉన్నాయి అన్నమాట. అంటే అమ్మవి చాలా శారీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఇంకా మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్గా కానీ లేకపోతే సిస్టర్స్ డ్రెస్సెస్గా కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో మీరు తప్పనిసరిగా మీకు కావాలంటే మాత్రం కామెంట్ చేయండి, నేను షూర్గా మీతో షేర్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి పాపకి కట్ చేసేసాను అనమాట. ఇది ఆల్రెడీ నేను పాపకి మీకు ఫ్రాక్ కట్ చేస్తున్నాను కదా అండి. 2 ఫ్రాక్స్ నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. వాటికి వ్యూ అయితే అంత లేదు, అందుకని సపరేట్గా స్టిచ్చింగ్ వీడియోస్ అంటే నేను పెద్ద చెయ్యట్లేదు అనమాట. సో అందులో ఒక్కసారి మీరు చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను నార్మల్గా మాట్లాడుతున్నా కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. సో తర్వాత వచ్చేసి ఇక్కడ లైనింగ్ని నేను ఒక 1 మీటర్ తీసుకొని మిడిల్కి కట్ చేశానండి. ఇందాక నేను 1 మీటర్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ 1 మీటర్ క్లాత్ని ఇలా మిడిల్లో కట్ చేశాను అనమాట. పాపకి హైట్ సరిపోతుంది, ఇంకా కొంచెం ఎక్కువ హైటే ఉందండి. ఇది ఒక 3 inches అలా ఎక్కువ హైటే ఉంది. బట్ ఇంకా పెరిగే పిల్లలు కదండి, మనకి హైట్ ఉంటేనే మంచిదనమాట. అంటే పొడవు ఎంత పొడవు ఉంటే అంత పొడవు పెట్టేసుకోండి, కట్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు హైట్ పెరుగుతారు కాబట్టి, అలాగే వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి పెద్ద అయ్యేసరికి కూడా సరిపోతుంది అనమాట. వేస్ట్ అవ్వకుండా మీరు
మొత్తం పెట్టేయండి. తర్వాత ఇక్కడ నేను పైన బాడీకి వచ్చేసి తనకి ఇలాగా ఈ బార్డర్స్ ఉన్నాయి కదా అండి, 2 సైడ్స్ కూడా మనకి పెద్ద బార్డర్సే వచ్చాయి. ఈ బార్డర్స్ని వేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను కొంచెం డిజైన్ పెడదాం అనుకుంటున్నానండి. అండ్ ఇంకోటండి, సారీ ఈ విషయంకి మాత్రం, ఎందుకంటే నేను కటింగ్ మాత్రమే షూట్ చేశాను అనమాట, స్టిచ్చింగ్ది షూట్ చేయలేదండి. ఎందుకంటే లేట్ అయిపోతుంది, బర్త్డే ఇంకా జస్ట్ 1 డేనే ఉంది. సో లేట్ అయిపోతుంది. నెక్స్ట్ డే అంటే నాకు మిషన్ కుడితే అంత మంచిగా హెల్త్ బాగుండట్లేదు. సో నెక్స్ట్ డే ఇంకా స్టిచ్ చేయాల్సి ఉన్నవి, ఇంకా ఓకే చేస్తానో లేదో అన్నట్టుగా ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను షూట్ చేయకుండానే స్టిచ్చింగ్ది అంటే కుట్టేశాను అనమాట. సో సారీ దానికోసం. సో చెప్పాను కదా, మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను షూర్గా షేర్ చేస్తాను. అండ్ బ్లౌజ్ కూడా అడిగారండి, అది కూడా నేను కొన్ని రేపు అప్డేట్స్ చెప్తాను ఛానల్వి. సో అప్డేట్స్ అయిపోయిన తర్వాత నేను మీతో షేర్ చేస్తాను, ఓకేనా. ఇక్కడ పాపది వచ్చేసి కటింగ్ అయిపోయిందండి. ఇక నెక్స్ట్ నాది కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి సారీ, ఇక్కడ ఇంకా పాపకి హ్యాండ్స్ ఉందన్నమాట. నేను ఈ బార్డర్ని తనకి హ్యాండ్స్గా వేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా దీన్ని నేను కొంచెం బుట్ట రెక్కల్లాగా పెడదాం అనుకున్నానండి, బుట్ట చేతులు. కాకపోతే ఇది బార్డర్ కదా, లైనింగ్ వేస్తే ఇంకా ఎక్కువగా మనకి హార్డ్ అంటే ఎక్కువ మందంగా అయిపోతుంది అని చెప్పేసి నార్మల్ హ్యాండ్సే పెట్టేశాను. దాని తర్వాత ఇక్కడ నేను వచ్చేసి రిమైనింగ్ క్లాత్ అండి, ఇక్కడ మీకు ఇందాక నేను చూపించాను కదా, పళ్ళు తీసేసిన తర్వాత పాపకి 1 మీటర్ తీసేసిన తర్వాత రిమైనింగ్ క్లాత్ ఎంత ఉందనేది మీకు ఇక్కడ చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది 4 ఫోల్డ్స్ మీద ఉందన్నమాట, 4 మడతల మీద ఉంది. సో ఇక్కడ నేను ఫస్ట్ పైన ఒక్కటే మెజర్ చేస్తున్నానండి. ఇది ఆల్మోస్ట్ 3 మీటర్స్ ఉంటుంది. ఒకసారి అయినా కొలుస్తానండి. సో ఇక్కడ వచ్చేసి మనకి 70 పాయింట్స్ ఉందన్నమాట ఈ పైన. సో 70 పాయింట్స్ ఇంటూ 4 వేసుకుంటే 2 మీటర్స్ అండ్ 80 పాయింట్స్ అనమాట ఓవరాల్గా. సో ఆల్మోస్ట్ 3 మీటర్స్ ఉంది. సో దీనికి మనకి ఏం చేయాలి అనేది ఇక్కడ చెప్తాను. సో 3 మీటర్స్ ఎంత క్లాత్ ఉందో అంత తీసుకోండి. మీకు ఎక్కువగా కుచ్చు కావాలి అనుకుంటే మీరు ఎంత ఎక్కువ క్లాత్ ఉందో అంత తీసుకోండి, ఓకేనా. సో ఇక్కడ నేను పొడవు చెక్ చేస్తున్నాను అనమాట. మన మొత్తం హైట్ చూసుకోవాలండి. మనం లాంగ్ డ్రెస్సెస్ ఎప్పుడైనా స్టిచ్ చేసుకునేటప్పుడు మొత్తం హైట్ చూసుకోవాలి. సో ఆ హైట్ పరంగా చూసుకుంటే నాకు బాడీ సరిపోగా ఇక్కడ 39 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చిందండి. ఈ పెద్ద బార్డర్ని నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను. 39 ఇంచెస్ కరెక్ట్గా ఇక్కడ సరిపోయింది. సో మనం ఎలాగో కింద ఫోల్డ్ చేసేది లేదు కాబట్టి పైన ఒక 1/2 ఇంచ్ వెళ్తుంది, 39 ఇంచెస్ సరిపోతుంది అనమాట హైట్కి. సో కొంతమంది చాలా హైట్ ఉంటారు, వాళ్ళు సరిపోని వాళ్ళు మీరు కావాలంటే పైన వేసుకోండి, లేదు ఈ బార్డర్ని తీసి మళ్ళీ కింద బార్డర్కి జాయిన్ చేసుకోండి, మీకు ఎంత పొడవు కావాలో అంతవరకు, ఓకేనా. ఇక్కడ నేను ఉన్న 2 మీటర్స్ 80 పాయింట్స్ ఉంది కదా, దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట. అంటే ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ సపరేట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది అయిపోయింది. ఇక లైనింగ్ వచ్చేసి ఇక్కడ నేను 3 మీటర్స్ తీసుకున్నానండి. సో పాపకైతే కాటన్ తీసుకున్నాను, నాకు వచ్చేసి పాలిస్టరే తీసుకున్నాను. సో ఇక్కడ నేను 3 మీటర్స్ తీసుకున్నాను అనమాట. 3 మీటర్స్లో నేను ఒక 60 to 70 పాయింట్స్ వదిలేసి రిమైనింగ్ క్లాత్ని ఇక్కడ నేను కట్ చేస్తున్నాను అనమాట. సో అంటే కింద మనకు లైనింగ్ కోసం అండి, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా సపరేట్గా చేసేస్తున్నాను. సో అది కూడా ఎందుకు ఉంచానంటే మనకి బ్యాక్ పార్ట్లో నేను అంటే బాడీకి బ్యాక్ పార్ట్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. సో పాపకు కూడా నేను ఫ్రంట్ పార్ట్లో గ్రీన్ కలర్ వేశాను కదా, సో ఇలాంటి వాటికి మనకి యూజ్ ఉంటుందని చెప్పేసి కొంచెం వదిలిపెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ బాడీకి 16.5 ఇంచ్ అండి, అండ్ అలాగే వెడల్పు 11 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఎందుకంటే మనము లావ్ అవ్వచ్చు, ఫ్యూచర్లో చెప్పలేం కదా. సో ఎప్పుడైనా డ్రెస్సెస్ కుట్టుకునేటప్పుడు ఖర్చు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. సో మనం కొంచెం లావ్ అయినా కూడా మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు, డ్రెస్సెస్ వేస్ట్ అవ్వకుండా. ఇక్కడ నేను ఇవన్నీ పెట్టేశానండి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే కొంచెం డిస్టర్బ్ అయిపోయింది అనమాట, క్యామ్ది బ్లర్ అయిపోయింది. సో ఎలాగో కనిపించట్లేదు కదా అని చెప్పేసి నేను ఆ పార్ట్ రిమూవ్ చేసేసాను. సో మీరు నాది డ్రెస్ కటింగ్ వీడియోలో చూడొచ్చండి, లేదంటే నేను సపరేట్గా షేర్ చేస్తాను అన్నాను కదా, షేర్ చేస్తాను షూర్గా. సో ఇది నేను వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మాత్రం మీరు 1/2 ఇంచ్ మాత్రం 1/2 to 3/4 ఇంచ్ వరకు ఇక్కడ మెజర్ చేసుకొని ఇలా క్రాస్ తీయండి. ఎందుకంటే మనం డ్రెస్సెస్ కుట్టేటప్పుడు అంటే మెయిన్గా అనార్కలి డ్రెస్సెస్, లాంగ్ డ్రెస్సెస్ కుట్టేటప్పుడు కిందకి మనకి కూసులాగా రాకుండా
అంటే స్ట్రైట్‌గా నీట్‌గా వస్తుందనమాట. వంపుగా నీట్‌గా వస్తుంది. కిందకి మనకి జారిపోయినట్టుగా రాకుండా ఉంటుంది ఇలా క్రాస్ తీయడం వల్ల. తర్వాత ఇక్కడ బార్డర్ నేను నడుము దగ్గర వచ్చేలాగా చూసుకున్నాననమాట. ఉన్న పళ్ళులోనే నాకొచ్చిందండి. నాకు ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చిందనమాట. బ్యాక్ పార్ట్ నేను గ్రీన్ కలరే వేస్తున్నాను. పాపకొచ్చేసి బ్యాక్ పార్ట్ రెడ్ కలర్ వేశాను. అండ్ నేను బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ పాట్ నెక్ లాగా పెట్టుకుందాం అనుకుంటున్నానండి. యాక్చువల్లీ ఇది బోట్ నెక్ ఏం కాదు, నార్మల్ నెక్కి. నార్మల్ నెక్కి నేను పాట్ నెక్ పెట్టుకుంటున్నాననమాట. సో ఇంకెప్పుడైనా బోట్ నెక్ కూడా నేను వేరే డ్రెస్సెస్కి ట్రై చేస్తాను. అప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను పెద్ద డీప్ అయితే పెట్టుకోలేదండి, నార్మల్ డీప్ అనమాట. సో 8 ఇంచెస్ తీసుకున్నాను డీప్ వచ్చేసి, మరీ హెవీగా కూడా వద్దనిపించింది, అందుకని 8 తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో, మనకి డ్రాప్ లాగా వచ్చిందనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఇది కట్ చేసేసాను. ఇక రిమైనింగ్ దాని పైన క్లాత్ కూడా కట్ చేసేసాను. సో నాది కూడా కటింగ్ అయిపోయిందండి. ఇంకా హ్యాండ్స్ నార్మలే కదా. సో ఇక నెక్స్ట్ క్లాత్ అయితే ఇది మిగిలింది. ఇంకా మనం ఏమన్నా డిజైన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఫైనల్గా నేను మీకు ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తానండి. నేను కుట్టిన తర్వాత పాపకి నాకు వేసుకున్న తర్వాత పిక్స్ యాడ్ చేస్తాను, చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే మీది షేర్ చేయండి మాకు అంటే నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చిన్న క్లిప్ తీసాను పాపది కుడుతున్నప్పుడు, అంతే. సో చూస్తున్నారు కదండి, ఇవన్నమాట పిక్స్ వచ్చేసి. కొన్ని పిక్స్ యాడ్ చేశాను, మీరు కావాలంటే ఇన్స్టాలో కూడా ఉన్నాయి, చెక్ చేయండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా కొట్టేయండి. మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.